ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. కానీ ఇటీవల పరిణామాలు ఒక కొత్త స్థాయిని చేరుకున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడును 18 రోజుల పాటు జైల్లో ఉంచి ప్రభుత్వ తీవ్రంగా ఒత్తిడిని గురి చేయాలని ప్రయత్నించిన సందర్భాన్ని అందరూ చూశారు. అప్పట్లో అధికార పక్షం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒక మహావృక్షాన్ని వేర్లతో సహా పెకిలించామని భావించింది. 18 రోజులు సుదీర్ఘ నిర్బంధం తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మనోధైర్యం చెక్కు చెదరకపోవడం గమనార్హం. ఆయనను జైల్లో గోడల మధ్య బంధించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులు చివరికి నిరాశ మిగిలింది. ఆ 18 రోజులు విచారణ, వేధింపులు ఎన్ని ఉన్నా ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో ప్రత్యర్థులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రయోగించిన అస్త్రాలన్నీ తుస్సుమన్నాయి. నిజానికి ఆ నిర్బంధం చంద్రబాబు ప్రజల్లో మరింత సానుభూతిని, ఆయన కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పీకలేకపోయారు అన్న విమర్శలకు ఆ రోజే పునాది పడింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నిన్నటి వరకు జైలు గదుల గురించి మాట్లాడిన వారు ఇప్పుడు చంద్రబాబు వేగం చూసి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు చంద్రబాబు షాక్ ఇచ్చిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 24 గంటల వ్యవధిలోనే తనకు తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులు మైండ్ బ్లాక్ చేశాయి. 18 రోజులు జైల్లో పెట్టినా సాధించలేనిది చంద్రబాబు కేవలం ఒక్కరోజు తిరగకుండా చేసి చూపించారు. ఆయన తనదైన శైలిలో ఫైళ్లను కదిలించడం, వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించగానే ప్రత్యర్థులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గడిచిన కాలంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అన్న భయం అంబటి వంటి నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు 18 రోజులు సుదీర్ఘ పోరాటం విఫలమైతే, మరోవైపు 24 గంటల పాలన దక్షత విజయం సాధించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. చంద్రబాబు అంటేనే కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక వ్యవస్థ అని నిరూపించాలనే ఈ పరిణామాలు ఉన్నాయి. అంబటి రాంబాబు విమర్శలు చేయడానికి సిద్ధమయ్యే లోపే చంద్రబాబు తన అడ్మినిస్ట్రేషన్ మార్క్ చూపించారు. అధికార గర్వంతో విర్రవీగిన వారికి ప్రజాస్వామ్యంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఈ 24 గంటల షాక్ గుర్తు చేసింది. జైలుకు పంపిన ఆయన్ని బయటపెట్టాలని చూసిన వారు ఇప్పుడు ఆయన వేగాన్ని చూసి తలపట్టుకుంటున్నారు. రాజకీయాల్లో అనుభవం అంటే ఏమిటో, చదరంగంలో ఎత్తుగడలు ఎలా ఉంటాయో చంద్రబాబు మరోసారి ప్రాక్టికల్గా చూపించారు. ప్రత్యర్థులు వేసిన ఉచ్చులో చిక్కుకోకుండా వారిని తన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. నిర్బంధం విఫలమైన చోటు నిర్ణయాత్మక శక్తి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు విసిరిన ఈ 24 గంటల సవాల్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. అంబటి వంటి వారు విమర్శలు మాని ఆత్మరక్షణలో పడాల్సి రావడం చంద్రబాబు పాలిటిక్స్ మాస్టర్ స్ట్రోక్కు నిదర్శనం.